హాయ్ అండి. బాగున్నారా? ఈ ఆకులు చూసారండి? మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఆ ఆకుల్ని మీకు గుర్తుపట్టి మీకు తెచ్చిస్తారండి. ఈ ఆకుల్ని ఆకుజెవుడు ఆకులు అంటాము. ఈ ఆకుల్ని మనం తెచ్చుకుని ఒక్కసారి గనక తెచ్చుకుని ఒక తడి బట్టలో పెట్టుకుని నిల్వ చేసుకుంటే ఒక 1 వీక్ అయినా పచ్చగానే ఉంటాయండి. ఎండిపోకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనవసరం లేదు. వీటి యొక్క ఉపయోగం గనక మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారిపోతుంది కదా! వర్షాలు పడతా ఉంటాయి. ఇటువంటి సమయంలో ఏమవుతుందంటే పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కదా! అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌లో ఒకదాన్ని మీరు బాగా క్యూర్ చేసుకోవడానికి వెంటనే తగ్గించుకోవడానికి ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆకు పట్టుకుని విరిస్తే పెలుసుగా ఉండి టప్‌మని శబ్దంతో విరిగిపోతుందనమాట. అంత పెలుసుగా ఉంటుంది. ఈ ఆకుని గనక మీరు తీసుకుని వేడి చేసి అంటే ఇదివరకైతే నిప్పుల మీద పెట్టి వేడి చేసుకునేవారు. ఇప్పుడు నిప్పులు ఎవరి దగ్గర ఉండవు కదా! పొయ్యిలు లేవు కదా! అందుకని స్టవ్ మీద పెట్టి జస్ట్ అలా వేడి చేస్తే కొంచెం మెత్తబడుతుందనమాట అండి. ఆ మెత్తబడిన ఆకుని అలా ఒక 4, 5 ఆకులు వేడి చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకుని పక్కన పెట్టుకుని ఆ ఆకుల్ని ఏం చేయాలంటే మెత్తబడ్డ ఆకుల్ని ఒక చోట పెట్టుకున్నాం కదా! ఆ ఆకుల్ని ఒక గిన్నెలోకి చిన్న గిన్నెలోకి పిండితే రసం వస్తాయన్నమాట అండి. అలా రసం వచ్చిన తర్వాత ఆ ఆకుల్ని పక్కన పడేసి ఆ రసాన్ని మాత్రం మన దగ్గర ఉంచుకుని ఆ రసంలో తేనె కలిపి బాగా రంగరించాలన్నమాట అండి. ఆ రంగరించిన తర్వాత చిన్నపిల్లలైతే మనం వేలుతో నాకించేయచ్చు వాళ్ళ నాలుక మీద పెట్టి. పెద్దవాళ్ళైతే ఎవరికి వాళ్ళే నాకేస్తారు ఇచ్చేస్తే. ఇలా కొంచెం చాలండి, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇలా ఈ విధంగా డే రోజుకి ఒక 3 సార్లు తీసుకుంటే గనక దగ్గు తగ్గిపోతుందండి. చాలా బాగా పనిచేస్తుందిది.